హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ గురు ఎస్విఎస్ వ్లాగ్స్. ఈరోజైతే సాటర్డే వ్లాగ్. సో ఇండ్లంతా శుభ్రం చేసి ఇంకా పూజ చేసేస్తున్నాను. ఎక్కడ రెడీ అవుతున్నాను అని చూస్తున్నారా మీరు? ఇంకా దేవస్థానానికి వెళ్ళాలండి. ఒక 2 days మినీ టూర్ అన్నమాట. సో ఇంటికి గడపకు అంతా పూజ చేస్తున్నాను. తర్వాత అయితే ఇంకా లాంగ్ ట్రావెల్ కదా, కాబట్టి కారు కూడా పూజ చేస్తున్నానండి సూర్యుని మంత్రం జపిస్తూ. సో ఇలా డోర్ కూడా లాక్ చేసుకొని ఇంకా మా పప్పి అయితే పక్కింటి వాళ్ళకి చెప్పానండి. వాళ్ళైతే చాలా బాగా చూసుకుంటారన్నమాట. సో ఇంకైతే లగేజ్ అంతా ఎత్తి పెడుతున్నాం అన్నమాట. ఎందుకంటే ఒక రోజు స్టే చేస్తున్నాం కదా. సో క్లాత్స్, ఇంకా వాటర్ బాటిల్స్, స్నాక్స్ అన్నీ కూడా ఎత్తి పెడుతున్నారనమాట మా పిల్లలు. ఇంకైతే ఇంకా ప్రయాణం టైంలో అయితే ఒక మంత్రం చెప్పుకోవాలి కదండి. అది తెలుసా మీకు? ఓం కుంకుమాంకిత వర్ణాయ కుందేందు ధవళాయ చ విష్ణువాహక నమస్తుభ్యం పక్షిరాజాయతే నమః అని ఆ గరుడ మంత్రం అండి అది. సో గరుడు వెళ్ళినంత వేగంతో క్షేమంగా వెళ్ళి వచ్చేనటువంటి ఆ మంత్రం అన్నమాట. మేము ఇంట్లో అయితే టిఫిన్ చేయలేదు. సో ఆన్ ద వే ధర్మపురి టు సేలం రూట్లో ఒక హోటల్ ఏదో అమృత అనుకుంటానండి, అమృత హోటల్ అనేసి అక్కడైతే మేము నిలిపి ఇంకా టిఫిన్ చేసేస్తున్నాము. ఇక్కడైతే మేము వీల్స్ కానీ ఐర్ కూడా కొట్టించుకున్నాం అనమాట ఆన్ ద వేలోనే. ఇంకైతే చూడండి, హైవేస్ అయితే ఇప్పుడు బాగా రెడీ అయిపోయిందండి. 844 హైవే చాలా బాగా రెడీ చేసేస్తున్నారండి. ట్రావెల్కి అయితే చాలా బాగుంటుంది. ఎంత లాంగ్ అయినా, ఎంత ఫాస్ట్గా అయినా కూడా వెళ్ళొచ్చు. బాగుండిందండి ఎంత చూడడానికి. ఇదైతే అమృత హోటల్ అని చెప్పేసి అక్కడైతే ఈ విధంగా దోశ, చట్నీ వాళ్ళకి కావాల్సింది వాళ్ళు తీసుకున్నామండి. ఇంకా అక్కడే ఇంకా చాక్లెట్స్ అండి, అల్లం వేసిన చాక్లెట్స్, ఏదో అంటారు కదండి కమ్మరికట్టు అని తమిళ్లో. సో ఆ విధమైన చాక్లెట్స్ అన్నీ తీసుకున్నామన్నమాట. ఇంకైతే ట్రావెల్ చాలా బాగుండిందండి. ఎక్కడైనా వెళ్ళినప్పుడు మనము ఫ్రెష్గా మార్నింగ్ బయలుదేరితే చాలా బాగుంటుంది కదా. సో బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఇంకా అక్కడికి వెళ్తూనే ఇంకా హైవేస్ ఒక సింగిల్ రోడ్ అయిపోయిందనమాట. అక్కడ నామక్కల్ అంటే సైడ్లో పోవాలి కదండి. హైవేస్లోనే వెళ్ళిపోయామంటే అది సేలం మెయిన్ పోయేస్తుందన్నమాట. సో అందుకని మేము సపరేట్గా నామక్కల్లో వచ్చి అక్కడ ఒక దేవస్థానం చూసానండి. ఆ దేవస్థానం ఏంటో తెలుసా? ఇది గుర్తుపెట్టారా ప్లేస్ మీరు? ఆంజనేయ స్వామి అండి. నామక్కల్లో ఆంజనేయ స్వామి చాలా ఫేమస్ కదండి. ఇది పక్కనే ఒక కోట ఉండిందండి, మినీ కోట. ఆ పేరేంటో తెలీదు. ఒక ఫోర్ట్ అన్నమాట అది. సో ఆంజనేయ స్వామి దేవస్థానము అప్పుడే 1:30కి ఏదో లాక్ చేశారండి. ఆ టైమింగ్స్ కూడా మాకు తెలియదన్నమాట. మేము పోయి చూసిన తర్వాత అలాగే క్లోజ్ చేసేసారు. చూడండి ఆంజనేయ స్వామి మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుందో లేదో, బట్ ఈ ఆంజనేయ స్వామికి ఒక హిస్టరీ ఉందండి. ఎందుకంటే పైన టాప్ క్లోజ్ లేదన్నమాట. ఎందుకంటే అది రోజు రోజుకి పెరుగుతుందని ఒక ఐహికం. కాబట్టి అక్కడ చాలా ఫేమస్ అని అంటారు. సాటర్డే కాబట్టి వెరీ క్రౌడ్ అండి, చాలా క్రౌడ్ అన్నమాట. మేమైతే ఇంకా అయితే మనం రోడ్ సైడ్ నుంచి చూస్తేనే ఆ విగ్రహం బాగా ఇలా కనిపిస్తుందండి. సో మేము ఇంకా తులసి మాల, తమలపాకుల మాల కూడా తీసి ఇచ్చి మంగళహారతి తీసుకున్నామండి. మీరు కూడా ఎప్పుడైనా నామకల్ వచ్చారంటే ఈ దేవుణ్ణి తప్పక దర్శించుకోండి. చాలా శనివారం అయితే మేమైతే అనుకోలేదన్నమాట. మేము ఇంకొక దేవస్థానానికి వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నాము. బట్ సెంట్రల్లోనే నామకల్లో ఆంజనేయ స్వామి ఫేమస్ అని ఎవరో చెప్పారన్నమాట. ఆంజనేయ స్వామి దేవస్థానం ఫేమస్ అని. సో అందుకని మేము అక్కడ వెళ్ళామన్నమాట. చాలా బాగుండింది. ఇంకా ఈ దీపం అయితే నెయ్యి, అందరూ నెయ్యి వేసి ఈ అఖండ దీపాన్ని వెలిగిస్తుంటారనమాట. సో మేము కూడా నెయ్యి తీసుకుని అక్కడ అందులోనే పోసేసాము. సో ఇలా ఉండిందండి దేవస్థానము. ఇంకైతే మా ప్లాన్ నెక్స్ట్ ఎక్కడో తెలుసా? అలాగే చూస్తూ ఉండండి, మీకే అర్థమవుతుంది. మనం ఎప్పుడూను రొటీన్ వర్కే చేస్తూ ఉంటే మనకి ఏదో ఒకలాగా ఉంటుందండి. ఏదో ఒక కొత్తదనం కావాలి అంటే మనము దేవస్థానాలు, పుణ్యక్షేత్రాలు దర్శించుకోవాలండి. మాకు కూడా ఇన్ని రోజులు మాకది చెయ్యాలి, దర్శనం చేయాలంటే ఏదో ఎవరబ్బా ఇంకా సాటర్డే సండేస్ లీవ్ ఉంటే సరే
రెస్ట్ తీసుకుంటాంలే అని అనుకుంటాం కానీ ఈ విధంగా వెళ్ళొస్తేనే బాగుంటుందండి. ఇంకా మధ్యలో అయితే ఇంకా చెరుకు పాలు బాగుంటుంది కదా! కాబట్టి మేము కారు ఆపాము. ఇంకా చెరుకు పాలైతే తీసుకున్నాం. బాగా టేస్టీగా ఉందండి. మోస్ట్‌లీ ఇక్కడ తిరుచి దగ్గర అనుకుంటాను ఇది ఈ ప్లేసు. సో, మళ్ళీ ట్రావెల్ మొదలైందండి. చూడండి కావేరీ నది పారుతూ ఉందన్నమాట. కావేరీ నీళ్ళైతే అసలు మన ప్రాంతాల్లో అయితే మనము అది గమనించమన్నమాట. ఇక్కడ ఎంత నీళ్లుండే ప్లేసు మనకి కనపడదు. అక్కడైతే ఆ దిగువ సీమ అంటారు కదండీ! ఫుల్లు కావేరీ నీళ్ళు పారుతూనే ఉందన్నమాట 2 సైడ్‌లు కూడా. ఇంకా ఈ బ్రిడ్జ్ అయితే చాలా బాగుండిందండి చూసేదానికి. అసలు మనము ఎక్కడైనా ఫారిన్ వెళ్తున్నామా అనేంత ఫీల్ అయిందన్నమాట. అంత బాగా రెడీ చేశారండి ఈ రోడ్ అయితే. చాలా బాగుండింది. ఇంకైతే శ్రీరంగం వచ్చేసామండి. శ్రీరంగం అక్కడి నుంచి చెప్పాను కదా! నెక్స్ట్ ఒక దేవస్థానం చూస్తామని. సో, అక్కడి నుంచి శ్రీరంగం, తిరుచి శ్రీరంగం వచ్చేసామన్నమాట. ఈ దేవస్థానం అయితే అసలు 1 కిలోమీటర్ ఉంటుందండి. ఆ చుట్టూ ప్రహరీ గోడలు మనం చుట్టాలంటే అసలు 1 కిలోమీటర్ కన్నా ఎక్కువే అవుతుందన్నమాట. చాలా పెద్ద పెద్ద గోపురాలు. మీరు కూడా చూసే ఉంటారనుకోండి. నేనైతే ఇది సెకండ్ టైమ్ అనమాట. నేను ఎప్పుడో చిన్నప్పుడుగా ఇక్కడ వెళ్ళొచ్చాము మా తల్లిదండ్రులతో. ఇప్పుడైతే ఇంకా మా పిల్లోళ్ళు పెద్దోళ్ళు అయిపోయినారండి. నెక్స్ట్ ఇంకా సెకండ్ ట్రిప్ అనమాట ఇది. సో, దేవస్థానం అయితే చాలా బాగుండింది. ఇక్కడ కూడా మేము బయలుదేరే కాడికి 4:30 అనుకుంటానండి. వాళ్ళు చెప్పారు మీరు ఫస్ట్ దర్శనం చేసుకోండి. 5:30 వరకే దర్శనము. ఫస్ట్ వెళ్ళి దర్శనం చేసుకోండి అని చెప్పారు కాబట్టి మేము ఫాస్ట్‌గా వెళ్ళాము. అయితే మాత్రం చాలా బాగుందండి దేవస్థానం అంతా. ఆహ్, మంచి ఆహ్లాదకరంగా ఉండిందన్నమాట వాతావరణం కూడా. బావుంది కదండీ! ఆ కాలంలోని కట్టడాలు చూస్తే అసలు ఆశ్చర్యమవుతుందండి. ఎంత ఆహ్, అంతలోపే ఈ ఏనుగు చూడండి చాలా బావుంది కదా! సో, ఆనాటి కట్టడాలు చూస్తే అసలు ఆశ్చర్యమేస్తుంది. ఇప్పుడైతే ఇంజినీరింగ్ క్లాస్ తీసుకున్నా కూడా ఇంత వాల్యుబుల్‌గా, ఇంత ఒక స్ట్రాంగ్‌గా కట్టడానికి కాదండి. అప్పుడైతే మన పురాతనంలో ఉన్న కట్టడాలైతే చాలా బలంగా ఉంటుంది. చెక్కు చెదరదన్నమాట. అంత స్ట్రాంగ్‌గా ఉంటుందన్నమాట. ఇప్పుడైతే మా ఇంట్లో వాళ్ళొచ్చి ఇంకా తంజావూరు దగ్గరే కదా అని అనుకున్నారు. అంతే అండి మా పాప అయితే తంజావూరు వెళ్ళే కావాలి అని చెప్పింది. మాకైతే ఫస్ట్ తంజావూరు చూడాలని అసలు ప్లాన్ లేదండి. సో, అక్కడ దగ్గరే కాబట్టి ఇంకా ఇంత లాంగ్ వచ్చి మనం అక్కడ చూడాలి కదా అని చెప్పి బయలుదేరేసాం. చూడండి తంజావూరు చాలా బాగుంది కదా! అసలేముండిందండి. నైట్ టైమ్‌లో అయితే ఆ లైటింగ్స్‌కి చాలా బాగుండిందన్నమాట. ఇంకైతే వచ్చేసామండి. దేవస్థానం దగ్గరే వచ్చేసాము. ఈ తంజావూరు అయితే నా లైఫ్‌లో నేను ఫస్ట్ టైమ్ అండి చూసింది. ఇంకా నేను చిన్నప్పుడు వెళ్ళలేదనుకుంటాను. సో, చూడండి దేవస్థానం చాలా బావుంది కదా! అసలేం లైటింగ్ అండి. వార్మ్ లైట్స్ వేసేసారన్నమాట. నాకైతే చూస్తూనే ఇంకా ఏదో తిరుపతిలో ఉన్నంత ఫీలింగ్ అయిపోయిందన్నమాట. అంత బాగుండింది. తప్పకుండా చూడాలండి ఇది. బావుంది కదా! బంగారు గోపురం ఉన్నట్టే మనకు తెలుస్తుంది కదా ఇక్కడ. అయితే కార్ పార్కింగ్ మేము యాక్చువల్లీ సాటర్‌డే నైట్ అండి ఇది. అసలెంత బిజీగా ఉండిందో పార్కింగ్‌కయితే అసలు ప్లేస్ లేదండి. అంత విధంగా బట్ అదే విధంగానే ఎన్ని కార్లు వచ్చినా కూడా మనం నిలపొచ్చు. ఆ విధంగానే ఉండింది ప్లేసెస్ కూడా. అయినంత వరకు లోపల వరకు కూడా కొద్దిగా ఆహ్, ఫోటోస్ తీయడానికి అలో చేసేశారు. సో, ఇక్కడైతే చూస్తున్నామండి. ఇంకా గోపురాలు చూడండి. ఒకటి వెనుక ఒకటి ఎన్ని ఉన్నాయి కదా! చాలా బాగుంది కదా! చూడండి. ఎంతమంది జనాలండి. ఎంతమంది ఉన్నారో అసలు. ఇంతమంది ఉంటే ఇంకా క్యూలో ఉంటుంది కదండీ దర్శనము. కానీ అక్కడైతే అలా లేదండి. వాళ్ళు పోయి సెపరేట్‌గా దర్శనం చేసుకొని వస్తూనే ఉన్నారు. అసలు ఫ్రీగా ఉందండి. అంతమంది ఉంటే కూడా. ఇది చూడండి లెఫ్ట్ సైడ్ మనం ఎంట్రన్స్ వెళ్తూనే లెఫ్ట్ సైడ్ ఇలా గ్రాస్ అంతా ఉందన్నమాట. ఇంకా ఈ విధంగా అక్కడక్కడ గోపురాలు అంతా చాలా బాగుండింది. చూడండి అక్కడక్కడ గ్రాస్ పైన అందరూ రెస్ట్ తీసుకుంటున్నారు. ఈ మండపాలైతే భలే ఉందండి. చాలా బావుంది. నైట్ అయితే అలాగే అసలు భోంచేయలేదన్నమాట. లేట్ అయిపోయింది. అయినా సరే చూసుకుని ఉండాలి అనేంత వరకు అనిపించిందండి.
ఇక్కడైతే మహానంది అంటే ఈశ్వరుని దేవస్థానం కదా! బృహదీశ్వర దేవస్థానం అంటే ఇంకా ఈశ్వరుని దేవస్థానమే కదా! సో, ఆపోజిట్‌లా చూడండి బృహదీశ్వర ఆలయం. దానికి ఆపోజిట్‌లోనే నంది ఉందన్నమాట. అది నంది దర్శనం చేసుకొని మళ్ళా చుట్టూ అలాగే గమనిస్తూ ఇంకైతే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నామన్నమాట. ఆ గర్భగుడిలో మాత్రం సెల్ ఫోన్ అలో లేదండి. అయితే ఒక 2, 3 మినిట్స్‌లోనే దర్శనం అయిపోతుందన్నమాట. అంత బావుండిందండి. ఎక్కువ మంది వస్తారండి ఇక్కడ. చాలా బిజీగా ఉండిందన్నమాట. అసలు ఫారినర్సు మనకంటే ఎక్కువగా ఫారినర్సే ఉన్నారండి. అదేంటో చాలా విచిత్రంగా ఉండింది. ఫారినర్స్ కూడా ఇంత వాళ్ళకి ఈ విషయాలన్నీ తెలుసా అనేనంత ఆశ్చర్యమయింది. చాలా బావుంది కదండీ కట్టడాలు. పెయింటింగ్స్ అసలేమీ లేదండి. ఆ కాలంలో ఎలా అయితే కట్టారో అది అలాగే ఉందన్నమాట. అసలు ఏమి ఆ శిల్ప శిల్ప ఆ శిల్పాన్ని ఎలా చెక్కినారో అసలు అంత ప్యాటర్న్స్ కరెక్ట్‌గా ఉందండి. ఎంఎంతో కొలవచ్చన్నమాట మనము. అంత బాగా క్రమంగా చేసి పెట్టారు. ఇదైతే ఆ కాలపు పురాతనంలో యూజ్ చేసినవనుకుంటాను. ఆ విధంగా ఇవన్నీ సైడ్‌లో పెట్టేశారండి. చాలా బాగుండిందనమాట చూడడానికి. మా పాపైతే అన్నీ మనం వీడియోస్‌లో వేయాలమ్మా అని చెప్పేసి అన్నీ షూట్ చేస్తూనే ఉంది ఓపికతో. నేనైతే అసలు టైర్డ్ అయిపోయినాననమాట. సో, "నువ్వేదో వీడియో తియ్యి" అని చెప్పేసి నేను ఒక పక్కలో రెస్ట్ తీసుకున్నాను. ఇంకైతే మా పాప అన్నీ తీసి మనం వీడియోస్‌లో వేయాలి అని చెప్పేసి తీస్తుంది. ఇక్కడైతే లింగాలు చూడండి. ఇదంతా ప్రహరీ గోడకు ఆనుకుని ఉందండి. సుమారు ఒక 200 అలా ఉండండి ఈ లింగాలు. అన్నిటికీ ఈక్వల్‌గా వాళ్ళు పువ్వులు పెట్టి చాలా బాగా అలంకారం చేశారనమాట. చాలా బావుండిందండి. చూడండి ఇది ఆ కాలంలో వేసిన పెయింటింగ్స్ అలాగే ఉందన్నమాట. చెక్కు చెదరకుండా. మనం హిస్టరీలో చదువుతాం కదా! యాక్చువల్లీ బృహదీశ్వర ఆలయం ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అని అనేదానికంటే ఈ విధంగా ఆ శిల్పి, అప్పుడు చెక్కిన ఆ అక్షరాలు అవన్నీ రియల్‌గా చూసినప్పుడు అంత బావుంటుంది కదా! మేమైతే కూడా ఎక్కువగా ఎక్కడ వెళ్ళమండి. కానీ ఏదో ఒక టైం మనం అనుకున్నప్పుడు ఒక్కొక్క పని కాదు కదా! కానీ అనుకోకుంటేనే ఆ టైం వచ్చిందంటే అది కరెక్ట్‌గా సక్రమంగా నెరవేరుతుంది. కాబట్టి అదే విధంగానే అనుకోకుండా ఇమ్మీడియేట్‌గా ప్లాన్ చేసామండి. ఈ విధంగా వెళ్ళాలి అని చెప్పి. సో, ఇప్పుడైతే నైట్ ఇంకా టైం అయిందని ఒక హోటల్‌కి వెళ్ళి ఈ విధంగా పరోటా ఆర్డర్ చేసేసాము. ఎక్కడైనా టైమ్ టు టైమ్ కరెక్ట్‌గా ఫుడ్ మెయింటైన్ చేయాలండి. ఎవరైనా సరే. లేకపోతే అది అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది కాబట్టి మేమైతే ఫుడ్ సక్రమంగా టైమ్ టు టైమ్ తీసుకున్నామండి. ఇదైతే మేము ఉండిన హోటల్ రూమ్స్ అండి. నైట్ అక్కడ స్టే చేసేసి ఇదైతే సండే మార్నింగ్ వ్లాగ్ అండి ఇది. మార్నింగ్ చూడండి నైట్ అయితే ఆహ్, గోల్డెన్ కలర్‌లో ఉండింది కదా! ఇప్పుడైతే ఆ లైటింగ్స్ లేదన్నమాట. సో, అలాగే మీరు చూడొచ్చు ఇప్పుడు వెలుతురులోనే. ప్రహరీ గోడలు చూడండి అసలు చాలా బాగుందన్నమాట. ఆ గోపురంలో ఆ కలశం కూడా ఒకే రాయితోనే చెక్కిన కలశం అంటారు. ఇంకైతే ఇది తిరుచిలో రిటర్న్ వచ్చేసామండి. తంజావూరు టు తిరుచి వచ్చిన తర్వాత ఇది ఉచ్చి పిల్లయార్ కోయిల్ అంటారు కదండీ తమిళ్‌లో. కొండపైన వినాయకుడనమాట. మెట్లు అయితే ఎక్కడానికి చాలా కష్టపడ్డానండి నేనైతే. ఆ స్టెప్స్ అయితే హైట్‌గా ఉందన్నమాట. నాకైతే అలాగే ఉబ్బసమే వచ్చేసిందనమాట. సో, అయినా కూడా సరే ఇంకా దేవుడిని దర్శించుకోవాలి అని చెప్పి దర్శించుకున్నామండి. చాలా బావుండింది. పైనుంచి చూస్తే కూడా ఆ వ్యూస్, ఆ కావేరి నది భలే ఉండిందండి. సో, ఇదైతే ఎక్కడో ఒక బ్రిడ్జ్ పైన వచ్చామండి. ఒక షార్ట్‌కట్ అన్నమాట. మేము రిటర్న్ వచ్చే టైంలో ఇంకొక 2 దేవస్థానాలు చూసాము. ఆ టైంలో ఇదొక షార్ట్‌కట్ అండి. చాలా బాగా నీళ్ళు వరదలు వెళ్తూ ఉంది కదండీ! అంటే మేము బయలుదేరే ముందు ఇంకైతే ఎలా అని అనుకున్నామో చూడండి. ఇది రిటర్న్ వస్తూ ఉండే టైంలో సేలం దాటి ధర్మపురి వెళ్ళనుకుంటాను. శరవణ భవన్‌లోని ఈవినింగ్ ఇంకా డిన్నర్ ఇంకా వస్తే లేట్ అవుతుందనమాట. కాబట్టి ఈవినింగే డిన్నర్ ఇలా తీసుకొని ప్యాక్ చేసుకున్నామండి. ఇంటికి వచ్చి తర్వాత నైట్ ఒక 9:00కి తిన్నామండి మేము.
నైట్ ట్రావెల్ అయితే అసలు బాగుండిందండి. ఇది రిటర్న్ టైం అనమాట. ధర్మపురి టు రాయగోట వే వస్తూ ఉన్నాము. సో, ఇది కూడా లైటింగ్స్ భలే ఉండిందండి. బాగా ఎంజాయ్ చేశామన్నమాట ట్రావెల్. కంటిన్యూగా మాట్లాడితే మీకు కూడా ఇబ్బందిగా ఉంటుంది కదా! కాబట్టి మధ్యలో మ్యూజిక్ యాడ్ చేసేస్తున్నామండి. అలాగే ఎంజాయ్ చేస్తూ చూడండి. మేమైతే ఇంటికి వచ్చిన తర్వాత ఈ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాము. ఈరోజైతే అసలు నిద్రగానే ఉండిందండి. ఇంకేం చేయాలి, డ్యూటీ ఉంది కదా! కాబట్టి బయలుదేరాము. డ్యూటీకి బయలుదేరేసామన్నమాట నెక్స్ట్ డే. ఓకే అండి. బాయ్. నచ్చితే లైక్ చేయండి. బాయ్.